ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త కన్ను మూశారు. లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి ఆయన పెద్దనాన్న అవుతారు. తెలుగు ఇండస్ట్రీకి ఆస్కార్ అందించిన అన్నదమ్ముల కుటుంబంలో జరిగిన సంఘటనతో టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్త వయసు 92 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం జూలై 7 రాత్రి హైదరాబాద్ లోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. శివశక్తి దత్త మృతిపై పవన్ కళ్యాణ్ సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 1932 అక్టోబర్ 8న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలోని కొవ్వూరులో జన్మించారు శివశక్తి దత్త. అసలు పేరు కోడూరి సుబ్బారావు. చిన్నప్పటి నుంచే నటన, కళలపై ఆసక్తి ఉండేది. ఆయనకు ఆర్ట్ వర్క్ బాగా చేసేవారు. ఇంట్లో నుంచి పారిపోయిన సుబ్బారావు ముంబైలోని ఓ కాలేజీలో చేరారు. ఇంటర్ వరకు చదువుకున్నారు. తర్వాత సొంత ఊరికి తిరిగొచ్చి కమలేష్ అనే పేరుతో చిత్రకారుడిగా పనిచేశారు. డ్రాయింగ్ ఆర్టిస్ట్ గానే కాకుండా సంగీతంపై ఇష్టం ఉండేది. అలా హార్మోనియం, గిటార్, సితార్ని ప్లే చేయటంలోనూ ఆయన నేర్పు సాధించారు. వీణ వాయించటం తెలిసిన భానుమతిని ఆయన పెళ్లి చేసుకున్నారు. 1961లో తన భార్య గర్భిణిగా ఉన్నప్పుడు పరిచయమైన ఓ రాగాన్ని తన పుట్టబోయే బిడ్డకు పెట్టారట శివశక్తి దత్త. ఆ చిన్నారే సంగీత దర్శకుడు కీరవాణి. విప్రనారాయణ సినిమాలో తనకెంతో ఇష్టమైన ఎందుకోయి తోటమాలి అనే పాట ఏ రాగంలోనిది అంటూ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుడు శివశక్తి దత్త అడిగారట. ఆయన కీరవాణి అన్నారట. అంతే, ఆ క్షణమే అదే పేరును తనకు పుట్టబోయే బిడ్డకు పెట్టాలని నిర్ణయించుకుని పెట్టేశారట. కీరవాణికి తాను పుట్టకముందే సంగీతంతో ముడివేసిన తన తండ్రి అంటే చాలా గౌరవం. కీరవాణి ఆస్కార్ దక్కించుకున్నప్పుడు కూడా శివశక్తి దత్త ఓ తండ్రిగా భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి శివశక్తి దత్త ప్రతిభకు తగ్గ పురస్కారాలు అందుకోకపోయినా ఆయన ప్రోత్సాహంతోనే తాను ఆస్కార్ లాంటి అత్యున్నత మైలురాయి అందుకున్నానని చెప్తూ ఉంటారు కీరవాణి. అలా శివశక్తి దత్త మనసు సినిమాల వైపు మళ్లింది. సోదరుడు విజయేంద్ర ప్రసాద్ తో కలిసి రైల్లో మద్రాస్కి వెళ్లారు. స్క్రీన్ ప్లే రైటర్ గా కొత్త అవతారం ఎత్తారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జానకిరాముడు సినిమాతో ఈ అన్నదమ్ముల పేర్లు ఇండస్ట్రీలో మారుమోగిపోయాయి. గేయ రచయితగా ఎన్నో హిట్ సాంగ్స్ కి సాహిత్యం అందించారు శివశక్తి దత్త. రాజమౌళి దర్శకత్వం వహించిన సై, ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2, RRR చిత్రాల్లో పాటలు రాశారు. ఎన్టీఆర్ కథానాయకుడు, హనుమాన్, రాజన్న సినిమాల్లో శివశక్తి దత్త రాసిన పాటలు పాపులర్ అయ్యాయి. 1988లో వచ్చిన జానకిరాముడు సినిమాకు స్క్రీన్ రైటర్ గా పనిచేశారు శివశక్తి దత్త. ఈ మూవీతో శివశక్తి దత్తకు విజయేంద్ర ప్రసాద్ ఇద్దరికి మంచి పేరొచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలకు పాటలు రాస్తూ వచ్చారు. బాహుబలి 1 సినిమాలో మమతల తల్లి, ధీవర, బాహుబలి, సాహోరే బాహుబలి పాటలు రాసింది శివశక్తి దత్తానే. సై సినిమాలో నల్లా నల్లాని కళ్ళ పిల్ల, హనుమాన్ సినిమాలో అంజనాద్రి థీమ్ సాంగ్, రాజన్న మూవీలో అమ్మ అవని, ఛత్రపతి సినిమాలో మన్నేల తింటివిరా పాటల్ని శివశక్తి దత్త రాశారు. అర్ధాంగి చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. చిత్రకారుడిగా, రచయితగా, దర్శకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. 2007లో చంద్రహాస్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. శివశక్తి దత్త తోబుట్టువులు మొత్తం 6, ఒక అన్న, అక్క, 4 తమ్ముళ్లు ఉన్నారు. రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆయనకు తమ్ముడు. సంగీత దర్శకురాలు శ్రీలేఖ నాన్న చంద్రబోస్ శివశక్తి దత్తాకి తమ్ముడవుతారు. దత్తాకు 3 పిల్లలు. వాళ్లే ఎంఎం కీరవాణి, కళ్యాణి మాలిక్, శివశ్రీ కంచి. ఈ 3 సంగీత దర్శకులుగా, నటులుగా, రైటర్స్ గా సినీ పరిశ్రమలోనే స్థిరపడి ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. శివశక్తి దత్త మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కళలు, సాహిత్యం అంటే శివశక్తి దత్తకి ఎంతో అభిమానమని, తెలుగు సంస్కృతి, సాహిత్యాలపై పట్టు ఉన్న దత్త పలు సినిమాలకు గేయ రచన చేశారని పవన్ సహా ప్రముఖులు గుర్తు చేశారు.